హాయ్ అండి. వీడియో ట్యాప్ చేసి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం ఆయిలింగ్ మాత్రమే కాకుండా మధ్య మధ్యలో మీకు టాపిక్ గురించి కానీ లేదంటే నాలెడ్జ్ గురించి కానీ చెప్పడం అనేది జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా మీకు న్యాయం అనిపిస్తుంది. వీడియో కంప్లీట్గా చూసి మాకు న్యాయం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ ఆపరేటర్స్ అన్నీ కూడా టూల్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మిషన్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ కంపెనీ ఇచ్చింది కాదే అందులో ఆయిల్ వేయద్దు. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ట్రిమ్మర్ పట్టుకున్నాం కదా, ఎగ్జాంపుల్ అక్కడ హోల్ అనుకోండి, ఆ హోల్ వేస్తే కిందకి వెళ్ళిపోద్ది, కానీ అక్కడ లోపల గుండు ఉంటుంది, అది తిరుగుతుంది. ఆ తిరిగిన దాని మీద మనకి డ్రాప్స్ అనేవి పడవన్నమాట. ఈ ట్రిమ్మర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. అంటే ట్రిమ్మర్ మీద వేస్తే ట్రిమ్మర్ అడుగు నుంచి ఇలా వచ్చేసి బాడీలో ఉంటుంది, అంతేగాని దానితో అయితే యూజ్ అయితే వేయట్లేదు. మిషన్కి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడెక్కడ వేయకూడదు, ఎక్కడ వేస్తే మంచిది, ఎక్కడ వేస్తే సౌండ్ తగ్గుతుంది, ఎక్కడ వేస్తే మిషన్ ఆయిల్ ఎక్కడ వేస్తే సౌండ్ తగ్గడం అటుంచి అంటే ఆయిల్ వేస్ట్ తప్ప ఇంకొక ప్రయోజనం అంటే ఏంటో ఏం లేదనమాట. సో వీధిలో ఏదో డిస్కషన్ అవుతుంది, అందుకని మొత్తం డోర్స్ అన్నీ కూడా బ్లాక్ చేశాను. అండ్ ఎంత లైటింగ్ పెట్టినా కూడా సరిపోవట్లేదు. ఇంకా అలాగా ఇంకా 500 నుంచి 3500 అలా వరకు మదుపు పెడుతూనే ఉన్నాను లైటింగ్స్కి. ఇప్పటికి నాకు అంటే మొబైల్ స్టాండర్డ్గా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. 1 2 3 4 5 6 లైట్లు ఉన్నాయి, కానీ ఒకటి పనిచేయట్లేదు. 6 లైట్లు ఉన్నా కూడా మనకి అంత పెద్ద విజువాలిటీ ఏం లేదు. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిషన్ చూడండి. మిషన్ ఎప్పుడైనా మనం ఆయిలింగ్ చేసేటప్పుడు దారం ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. దారం మాత్రం తీసేసుకోవాలి. బుట్టలో కూడా దారం మనం తీసేసుకోవాలి. అంటే బుట్ట ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఇలా తిప్పుతారు చూసారా, అలా తిప్పినప్పుడు మనకి సెట్లో దారం వెళ్ళిపోకుండా ఉండడానికి బుట్టను బయటికి తీసేయమని చెప్తున్నాను అనమాట. అంతే, ఇంకేటి కాదు. అది బుట్ట ఉందనుకోండి, బుట్టలోని బాబిన్ కూడా ఉన్నదనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుందంటే ఆ బుట్టలో నుంచి బాబిన్లో నుంచి థ్రెడ్ ఆ సెట్లలో పడి మనకి అందులో ఇరుక్కుపోద్ది. తర్వాత సెట్లు ఇప్పేసుకోవాలి. సెట్లు ఇప్పేసుకొని క్లీన్ చేసుకొని దారాలు బయటికి తీసి మనం మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. అంతే, ఇంకేంటి కాదు. చిన్న రీసౌండ్ వస్తున్నట్టుంది ఇక్కడ దాకా. సో గైస్, అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడ ఎన్ని డ్రాపులు వేయాలి, ఎక్కడెక్కడ ఎంతైనా వేసుకోవచ్చు కూడా నేను ఒక్కొక్క పాయింట్ మీకు వివరించి చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే వీడియో స్కిప్ చేయకుండా అలా చూస్తూ ఉండండి. నేను కొన్ని పార్ట్స్ కూడా డిస్మాంటిల్ చేసి, అంటే బయటికి తీసి ఇప్పి మీకు ఆయిలింగ్ వేసి నేను మీకు చూపిస్తాను. చాలామందికి మాకు తెలుసు ఇలాగ నన్ను అనుకుంటారు. బట్ ఏంటంటే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. కామెంట్ కూడా పెట్టారనమాట. ఆ కామెంట్ కూడా నేను మీకు వీడియో మధ్యలో నేను డిస్ప్లే చేస్తాను. అండ్ ఎందుకు కామెంట్ బేస్ చేసుకొని నేను ఇలాగ చెప్తున్నాను, మరి ఇంకేం అనుకోవద్దు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ ఇప్పించుకోండి, ఎందుకంటే మన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్నారు కదా, ఇది సూది రాడ్. ఈ సూది రాడ్కి మనం ఇక్కడ 2 డ్రాప్లు వేయాలి. రోజు 2 డ్రాప్లు వేసి, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా డీప్ పాయింట్స్ ఉన్నాయి, మీరేమి కూడా ఇది అవ్వకూడదు. అంటే 2 డ్రాప్లు అంటే ఇయర్ డ్రాప్స్ వేసినట్టు అలా అని కాదు. 2 డ్రాపులకి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వైట్ జాకెట్లు గట్ట కుట్టినప్పుడు ఇక్కడైతే మాత్రం వేయొద్దు. మామూలుగా బ్లాక్ డార్క్ ఉన్నప్పుడు ఇక్కడ 1 డ్రాప్ వేసుకోండి. ఇక్కడ 2 డ్రాప్లు వేస్తే ఇక్కడ 1 డ్రాప్ వేసుకోండి. 1 డ్రాప్ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే ఇక్కడ ఆయిల్ అనేది మనకి దిగదు. ఆయిల్ దిక్కకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ ప్లేట్ తీసుకోండి. సార్ మీరు చెప్తున్నారు బట్ ఏంటంటే మేము ఆ రోజు ఇలా ఇప్పుకొని డిస్మెంటల్ గట్రా చేసుకొని ఆయిల్ వేసుకోగలమా అంటే రోజు అవసరం లేదండి. అట్లీస్ట్ మరీ కుదరకపోతే వారానికి ఒకసారి ఈ సెట్లు ఇప్పండి. వీటిని సెట్లు అంటారు కదా, పడ్డాయి. ఈ సెట్లు అనేవి ఇప్పండి. టైట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అయినా కూడా కొంచెం కష్టపడి ఇప్పండి.
జాగ్రత్త. ఇప్పుడు స్లిప్ అయినట్టు స్లిప్ అవుద్ది. స్క్రూ డ్రైవర్ కానీ షార్ప్గా ఉందనుకోండి చేతికి గుచ్చుకుంటుంది. కొంచెం ఏంటది జాగ్రత్తగా ఇప్పడానికి ట్రై చేయండి స్క్రూస్. ఈ సెట్లో కానీ మనం ఆయిల్ వేసుకుంటూ ఉంటే వీక్లీ అట్లీస్ట్ చాలామంది మిషన్ సౌండ్ బడబడబడబడ వచ్చినంత వరకు వేయరు. అవునా కదా? కామెంట్ పెట్టండి. ఇవ్వండి ఎందుకు అంతవరకు నేను అంతే, చాలామంది ఎందుకు నేను కూడా అంతే. కానీ ఏంటంటే కొంతమంది పాటించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నా సరే మనం చెప్పాలి. మీకు కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే ఇది ఇప్పండి, మళ్ళీ బిగించగలను అని కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పండి. లేదంటే మన వీడియోస్లో ఒక వీడియో ఉంది, మిషన్ మొత్తం ఈ లింక్ ఎలా వేయాలి, సూదిరాడ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. లింక్ ఎలా వేయాలి అండ్ నెక్స్ట్ దారం తెగిపోతుందా, ఇటువంటివన్నీ కూడా ఆ వీడియోలో కవర్ చేయడం జరిగింది. దారం జంప్ అవుతుంది, కుట్టు పడట్లేదు, అటువంటి డౌట్స్ అన్నిటికి కూడా మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి వెళ్ళి చూడండి. కానీ ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఏదైనా అయితే ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రథమ చికిత్సలాగా ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ మిషన్ కొంటాం. మిషన్ కొన్నప్పుడు మనకి ఆయిల్తో వస్తుంది, ఆయిలింగ్ చేసి వస్తుంది. సో పనిలో పని ఇది మీకు ఇప్పేసి ఇప్పుడు చూపిస్తాను. అంటే ఇదే టాపిక్ మీద ఇదే టాపిక్ మీద ఆలోచించిన వాళ్ళైతే మళ్ళీ ఆ వీడియోకి ఎందుకు వెళ్ళడం, ఇక్కడే కవర్ చేస్తాం. ఇది ఇప్పండి, జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ రెండు కొమ్ములు కూడా, ఈ కొమ్ములు రెండు ఏడు ఉన్నాయి. ఈ పాయింట్స్ ఇగోండి, ఈ పాయింట్స్ మధ్యలో ఉన్నది. మనం పెట్టేటప్పుడు కూడా ఈ గాడి ఉంది కదా, ఈ గాడి యువతకి పెట్టాలి. చాలామంది ఏంటంటే ఇలా పెడతారు, ఇలా పెడితే మాత్రం స్క్రూ వెళ్దాం. ఇలా పెట్టి మీరు తప్పు పెట్టిన వెళ్ళదండి. ఏంటంటే ఇది ఇలా బయటికి పెట్టాలి. ఇలా బయటికి పెట్టి ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఇది పెట్టాలన్నమాట. ఓకేనా? యూ షేప్ ప్లేట్. ఇక్కడ ఇంకొక ఇది ఉంటుంది, ఇది టైప్ సి బ్లేడ్, టైప్ సి పోర్ట్ ఉంటుంది కదా మనకి. అలాగా ఎప్పుడు ఇదండి అసలైంది సెట్లు. ఇది మనకి దారాన్ని, ఈ సూది ఉంది కదా, ఇలా తీసుకెళ్తుంది అనమాట. ఇదిగోండి, దారాన్ని ఇలా తీసుకెళ్తుంది. ఇలా తీసుకెళ్ళి ఇలా తిరుగుద్ది, ఇక్కడ దాకా తిరిగితే మిగతాది మళ్ళీ ఇలా రివర్స్ వచ్చేటప్పుడు, ఇలా రివర్స్ వచ్చినప్పుడు దారం అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇది ఉంది కదా, ఇది టేకప్ లెవర్. ఈ టేకప్ లెవర్ వల్ల మనకి దారం లోపలికి ఫ్రీగా వెళ్ళడానికి కిందకి దిగుతుంది, టైట్ చేయడానికి పైకి వస్తుంది. ఎందుకు తిరుగుతుంది తెలుసా మీకు? ఇది దారం లోపలికి ఫ్రీగా వెళ్ళడానికి కిందకి దిగుతుంది, టైట్ చేయడానికి పైకి వెళ్తుంది. మరి ఇప్పుడు మనంతా కదా చేతి ఉంది, దారం గుచ్చినప్పుడు మనకి ఫ్రీగా వెళ్ళడానికి మనం ట్రై చేస్తాం. అదే టైట్గా ముడియాలనుకున్నాం అనుకోండి, పైకి లాగుతాం కదా. అలాగే ఇది కూడా ఒక హ్యాండిల్ అనమాట, మన చేతిలాగే ఇది కూడా ఒక హ్యాండిల్. మనకి సూదిరాడు గుండా దారం అనేది కిందకి పంపిస్తుంది, దారం సూదిరాడు కిందకి పంపిస్తుంది. అది ఎంత దారం వదలాలో అంత దారం ఇది వదులుతుంది. ఓకేనా? ఆ వెళ్ళిన దారాన్ని ఇది పట్టుకెళ్తుంది. ఈ సెట్లు అనేది, ఈ సెట్లు ఇలాగ పట్టుకెళ్ళి ఆయిల్ గురించి అని చెప్పి మీకు మెకానిజం కూడా నేను ఇందులో కవర్ చేస్తున్నాను. అంటే నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది చూడండి, అందుకే స్కిప్ చేయదని చెప్తున్నాను. ఆయిల్ పెద్ద మ్యాటర్ కాదు, అది సింపులే. బట్ ఏంటంటే తెలిసిన వాళ్ళకి చాలా సింపుల్. చూడు, ఈ వీడియో స్టార్టింగ్ ఇదే కదా మనకు తెలుసులే అని అన్న వాళ్ళు ఈ టాపిక్ మిస్ అవుతారు. ఎందుకంటే ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్కి వెళ్తామో తెలియదు. కానీ ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్ళినా సరే నాలెడ్జే కదా. ఇటువంటి విషయాలు తెలియకపోవడం వల్లే కదా. దారం ఎందుకు తిరుగుతుంది, కుట్టి ఎందుకు దాటేస్తుంది, పాద ఎందుకు జంప్ అవుతుంది, ఇటువంటివన్నీ మనం బేసిక్స్ తెలుసుకుంటే అప్పుడు స్టిచ్చింగ్ మనకి చాలా ఈజీగా అవుతుంది అండ్ సమ్ నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల మనకి వర్క్ అవుద్ది. సో చెప్పాను కదండి, దారం ఇలా సగం వరకు ఇది తీసుకెళ్తుంది, ఎంత కావాలంటే పంపిస్తుంది, బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఇది దీని పని అనమాట, సెట్లు. ఇది ఇటు అటు అంటే ఇలాగా మనం మిషన్ ఇలా పెట్టామనుకోండి, ఈ పొజిషన్లో పెట్టామనుకోండి, లెఫ్ట్ రైట్ జరగకుండా ఇది ఒక సేఫ్ బాడీ అనమాట. సేఫ్ బాడీకి మనం ఇప్పుడు క్లాత్ తోటి రఫ్ చేసాం, ఆయిల్ చేస్తాం. ఆయిల్ చేస్తూ కూడా కొన్ని నేను చెప్తాను, టిప్స్ చెప్తుంటాను, లేదంటే ఏవో ఒక టాపిక్ చెప్తుంటాను. స్కిప్ చేస్తే మిస్ అవుతారు. ఆ ఛానల్ గురించి ఈ ఛానల్ గురించి నాకు తెలియదండి. బట్ మన వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే, నేను గొప్ప చెప్పట్లేదు, చూసినట్లయితే నేను కొన్ని వీడియోస్ చూశాను. బ్లౌజ్ కొట్టడం అంటే ఆ బ్లౌజ్ కొట్టడం చూపించడం, లేదంటే మ్యూజిక్ పెట్టి చూపించడం, అటువంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు మన ఛానల్లో దొరుకుతుంది అని మీరు ఫీల్ అయితే నాకు కామెంట్ పెట్టండి. అర్థమైందా మీకు? ఫ్రెండ్లీగా సరదాగా ఎంతో కష్టపడి వర్క్ ఆపి కామెంట్స్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ చూడండి, కావాలంటే కామెంట్స్ కూడా నేను డిస్ప్లే చేశాను. ఒక్కొక్కసారి అయితే జస్ట్ నేను ఇలా స్లీప్ అవ్వక ముందు కామెంట్ వచ్చింది, ఎల్ షేప్లోని చిరిగిపోయింది అన్న మా బాబుకి అని చెప్పేసి, ఎల్ షేప్లోని అదే క్లాత్ చిరిగిపోయింది, సెట్ ఏదో చిరిగిపోయింది అని చెప్పేసి కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి నేను అప్పటికప్పుడు
వీడియో చేయడం చాలా ఈజీ. బట్ ఏంటంటే ఎడిటింగ్లోని కొన్ని కాదు, చాలా క్రాప్ చేయాలి. ఇది మాత్రం మీకు ఒరిజినల్గా నేను పెడుతున్నాను. ఎందుకంటే పట్టపగలందరూ కూడా చాలా డిస్టర్బెన్స్. అందరూ పడుకున్న తర్వాత మనం మెలకువగా ఉంటేనే యూట్యూబ్ రన్ చేయగలం. లేదా ఒక స్టూడియో ఉండాలి. స్టూడియో ఉంటే ఒక్కసారి అలా డోర్ వేస్తే మరి ఇంకా సౌండ్ బయటికి రాదు, లోపలికి వెళ్దాం. అలాంటి స్టూడియో ఉంటే హ్యాపీ మనకి. ఎందుకంటే మన ఇష్టం ఎప్పుడు వీడియో చేస్తాము, ఎప్పుడు ఎడిటింగ్ చేస్తాము ఏంది అన్నది మనలాంటి కంటే ఇదిలోని సౌండ్లు, డిస్కషన్స్ తప్పు లేదు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎంతో కష్టపడతారు, ఉదయం కొళాయిలు పట్టుకుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. అదేం తప్పు కాదు. ఏమనుకోకండి, మామూలుగా చాలా ఫ్రీగా ఏదనిపించింది నేను మీకు మాట్లాడుతున్నాను. అయిపోయింది కదా, నేను వర్క్ చేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీకు చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకోండి ఈ గాడిలో, ఎక్కువ ఏం అవసరం లేదు, తక్కువ వేసుకోండి. అంటే ఈ దీని మీద పెనం మీద అట్టేస్తే ఎంత ఆయిల్ వేస్తాం అలాగా, అంటే ఆ పెనానికి సరిపోయినట్టుగా మనం ఎంతైతే వేస్తామో దీనికి కూడా అంతే వేసి జస్ట్ చూసారా చిన్న సైనింగ్కి మనం తుడిచేసుకుంటాం. ఈ కార్నర్లో ఎక్కువ ఇగోండి, ఈ కార్నర్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ని తీసేయండి. మీకు తీసి ఇలా పామేసాను ఇందాక, ఇక్కడ ఇలా రాసాను ఈ కామెంట్. ఓకేనా, చూడండి ఎక్కడి నుంచి పడితే తెలియదు దారాలు. అయ్యో ఈ క్లాత్వే. ఓకేనా, ఇలా తుడిచేసుకుంటారు. ఇలా తుడిచేసుకొని దయచేసి మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా కష్టపడి నేను వీడియో చేస్తున్నాను. బాగున్న మిషన్నే నేను ఓన్లీ ఒక కామెంట్ కోసం, ఒక్కరి కోసం 10 మంది పెట్టినా కూడా నేను చేస్తాను. ఒకళ్ళదన్న సమస్య కదా, ఇప్పుడు ఆ సమస్య వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్ అయిపోద్ది. అలా కామెంట్ గురించి చెప్పడం మర్చిపోయింది కదా. సో ఏదైనా డస్ట్ ఉంటే తీసుకోండి. ఎల్ షేప్లోనే చిరిగిపోయిందని చెప్పిన ఒక ఆవిడ కామెంట్ పెట్టారు కదా, ఆవిడ కోసం నేను మిడ్ నైట్ వీడియో తీసి పెట్టాను. అది మార్నింగ్కి షార్ట్ వీడియో కాబట్టి అది మార్నింగ్కి 3:30కో ఎప్పుడో అయ్యింది. షార్ట్ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఇవ్వడం ఇవన్నీ. మరి ఇంట్లో ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా, చిన్న పాప ఉంది, నిద్రలో ఉంటుంది కదా. చూడండి మాటలో పడి ఇవన్నీ ఇలా క్లియర్గా పెట్టాలి, కరెక్ట్గా పెట్టాలి. ఇవన్నీ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలి. ఇలా పెట్టి చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారండి. కానీ మీకు ఏమో మరి నేను యూట్యూబ్లో నేను సెర్చ్ అయితే చేయలేదు. ఇలాంటి వీడియో మరి ఎక్కువ దొరుకుతుందో లేదో తెలీదు. ఉంటాయి, ఇప్పటివైతే ఉంటాయి. కానీ క్లియర్గా మీ ఇంటికి వచ్చి చెప్పినట్టు చెప్తారో లేదో నాకు తెలియదు. మరి నాకు ఏటో వీళ్ళు ఈ వీడియో చూసారనుకో, ఏడ్చో తీసి మమ్మల్ని తిట్టుకుంటున్నాం అని అంటారు. మరీ టైట్గా బిగించవద్దు, ఫిమ్లీగా అంటే ఫామ్లీ అంటారు, FIRMLY. అంటే ఎంత టైట్ కావాలో, దీనికి ఎంత టైట్ కావాలో అంత టైట్ మనం బిగించుకోవాలి. మనం చాలా వీడియోస్ చూస్తాం, బిగించేస్తాం, పెట్టేస్తాం ఇలాగనేసి. కానీ ఇప్పుతో బిగించిన తర్వాత సెట్ అవ్వకపోతే ఏంటి అక్కడ ప్రాబ్లం? ఇక్కడ ఈ స్క్రూ ఎంతవరకు బిగించాలి చెప్పరు, ఏమో చెప్పారు లేదు నాకు తెలియదు. బట్ నేనైతే చెప్తున్నాను, ఇది ఎక్కువ బిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకా కావాలంటే తిరుగుతుంది ఇది, అదిగోండి చూసారా. కానీ ఇంకా కావాలంటే తిరుగుతుంది. కానీ నేను ఎంత కావాలో అంతే పెట్టాను. మనం ఇక్కడ ఈ బెండ్ ఎందుకు ఇచ్చాడంటే, గట్టిగా నొక్కితే దాన్ని మనకి అదే ప్రెస్ అవ్వడానికి, ఇలా ప్రెస్ అవ్వడానికి ఇచ్చాడు. చూడండి, ఇలా ప్రెస్ అవ్వడానికి ఇచ్చాడు. మరీ ప్రెస్ చేసామనుకోండి బాగా ప్రెషర్ ఎక్కువైపోద్ది అనమాట. అప్పుడు ఈ సెట్లు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది గ్యాప్ లేకపోతే పర్లేదు, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి సెట్లు పడేస్తాయి. సో అందుకని మనకు ఫ్రీగా తిరుగుతుందో లేదో కూడా చూసుకోండి. ఇవ్వండి ఇలా ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకోండి. మరి గట్టిగా బిగించారనుకోండి, గట్టిగా బిగించారనుకోండి ఫ్రీగా తిరగదు. ఇలా ఫ్రీగా తిరగాలి. ఫ్రీగా తిరిగిన తర్వాత దీన్ని మనం ఫిట్ చేసేసుకుందాం. ఇగో చూడండి, ఇలా ఉంది కదా, ఇలా నిలువుగా ఉండాలి, ఇటువైపు ఉండాలి. ఇది ఇలా ఉండాలి, ఇటువైపు ఉండాలి. ఈ అర్ధ చంద్రాకారంలో ఉన్నది సెట్ ఇలా ఉండాలి, ఈ కర్వ్ అనేది ఇలా ఉండాలి. ఇంకొకటి చూడండి, ఇందులో ఇంకో టాపిక్ కవర్ చేస్తాను. మీకు ఈ పాయింట్ ఉంది కదా, ఇగోండి ఈ పాయింట్ కనిపిస్తుందా? ఈ పాయింట్ ఇగోండి. ఇప్పుడు ఈ లోపల ఉంది కదా, ఇది బయట కాకుండా, ఈ సెటిల్ కాకుండా ఇది ఉంది కదా, ఇది కానీ మనం తిప్పినప్పుడు, చక్రం తిప్పినప్పుడు ఈ పాయింట్ అనేది, ఈ గొయ్యి ఉంది కదా, ఈ గాడి ఈ గ్రూవ్ని కానీ దాటి వెళ్ళింది అనుకోండి, మిషన్ దారం తెంపడం, సూదులు ఇరిగిపోవడం, ఏదో అంతకు మించి ప్రాబ్లమ్స్ ఏవైనా అవుతుంటాయి. ఓకేనా? మీకు ఎప్పుడు కూడా మిషన్ తిప్పితే ఈ గాడి దాటి వెళ్ళకూడదు, ఈ గాడికి యువతలో ఉండాలి. తిప్పితే ఎక్కడ దాకా రావాలి. నేను ఇలా పట్టుకొని మీకు తిప్పి చూపిస్తాను. అవి చూడండి, నేను చక్రం చూడండి ఇక తిప్పుతున్నాను, చూసారా? అగోండి చూసారా? ఓకేనా?
అంటే ఇదేంటి ఇటే కథ వెళ్తుంది, ఇటే కథ వెళ్తుంది, ఇది దాటి వెళ్ళకూడదు అని అన్నారు ఈయన అనేసి మీరు అనుకుంటారు. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను. ఇగో చూడండి, అంతవరకు వచ్చిందా? మళ్ళీ రివర్స్లో వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు ఇది మళ్ళీ వెనక్కి వెళ్తుంది చూసారా? ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు కాదు, మిషన్కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దేవుడు ఎవరికి ఏవి ప్రాబ్లమ్స్ రాకూడదు. వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా మనిషి నాకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం అన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటాం. మంచిగాడు చెడ్డగాడు మంచిగా ఉండాలి. ఒకటి లేకపోతే ఒకటి విలువ లేదు. నేను ఇప్పుడు ఈ రెండు టైట్గా బిగించుకోండి, మరీ ఎక్కువ టైట్గా కూడా కాదు, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వెళ్ళిందండి, మామూలుగా ఫ్రీగా తిప్పితే ఇక్కడ దాకా వెళ్ళింది, అక్కడతో వదిలేయండి. నెక్స్ట్ ఇది ఎంత ఫ్రీగా వెళ్ళి ఎక్కడైతే ఆగిపోద్దో అక్కడ వదిలేయండి. ఓకేనా? ఇటొక్క థ్రెడ్ బిగించండి. మళ్ళీ ఒకవేళ టైట్ చేస్తే ఇలాగ ఒక 0.5 థ్రెడ్, ఇటువైపు ఒక 0.5 థ్రెడ్ బిగించాలి. ఎందుకంటే మనం అటాచ్ చేసినప్పుడు ప్లేట్ మీద ప్లేట్ పెట్టి మనం ఇలా అటాచ్ చేసినప్పుడు ఇటువైపు బిగించాం అనుకోండి, ఇది ఇలా ఉండిపోద్ది. ఇటువైపు ఇలా ఉండిపోద్ది, ఇలా ఉండిపోద్ది. అంటే మీకు కొంచెం బ్రాడ్గా చూపిస్తున్నాను, ఐరన్ ప్లేట్లు కాబట్టి మీకు కనిపించదు, ఇలా ఉండిపోద్ది. ఓకేనా? అప్పుడు ఇటువైపు బిగిస్తాం కదా, ఇటువైపు స్క్రూ బిగిస్తాం కదా, మీరు ఎంత బిగించినా కూడా చిన్న గ్యాప్ ఉండిపోద్ది. దానివల్ల ఏంటంటే ఈ తిరిగే సెట్లు ఏదైతే ఉంటాయో, ఇలా తిరుగుతుంది కదా సెట్లు, ఈ తిరిగే సెట్లు ఏదైతే ఉంటాయో ఇలా తిన్నగా తిరగదు, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒక సైడ్ ఇలా రాసుకొని తిరుగుతుంది. మీకు అర్థమైందా? ఒకవైపు ఇటువైపు బిగించారనుకోండి, ఇటువైపు రాసుకోని తిరుగుతుంది. ఇటువైపు బిగించారనుకోండి, ఇలా తిరుగుతుంది. ఓకేనా? సో అలా కాకుండా రెండు పక్కల సమానంగా ఇటువైపు థ్రెడ్ బిగించారనుకోండి, మధ్యలో ఉన్న ఈ సెట్లు ఫ్రీగా తిరుగుతుంది. సౌండ్ రావడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది రీజన్, ఎక్కువ కాదు, వన్ ఆఫ్ ది రీజన్. సో మనం ఆ విధంగా ఈ సెట్లు అనేది మనం బిగించుకోవాలి. ఓకేనా? ఆయిలింగ్ అంటే ఏదో చిన్నది కదని వీడియో స్టార్టింగ్లో ఇచ్చేసుకుంటారు. ఒకవేళ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఎవరైనా వీడియో ఇలా స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ కోసం, అంటే మీరు వాళ్ళకి షేర్ చేయలేరు, వాళ్ళ కోసం మీరు ఒక న్యూస్ ఎలా అయితే వైరల్ అవుద్దో వాట్సాప్ స్టేటస్లో పెడితే, అలాగే మీ వంతు మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. బాబు ఇది ఆయిలింగ్ మాత్రమే కాదు, ఈ మెకానిజం కూడా చెప్పారు, కొంచెం నాలెడ్జ్ కూడా ఆయనకున్న దాంట్లో ఏదో కొద్దిగా నాలెడ్జ్ మనతో షేర్ చేసుకున్నారు, ఈ వీడియో చూడండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి, ఈ ఛానల్ చూడండి అని మీకు ఏమైనా ఉపయోగపడచ్చేమో. ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. మీకైతే మీరు కామెంట్ పెట్టండి. సో ఈ విధంగా మనం పాయింట్ 1, పాయింట్ 2, పెద్ద పాయింట్ 3 అయ్యింది. చూడండి ఎక్కడ వేయకూడదో చెప్తాను. వేయకూడదు కాదు, సో వేయకూడదు, అది కూడా కరెక్టే. ఇక్కడ మనకు జాయింట్స్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా ఇది రాదండి, ఇది లింక్ అంటారు. ఈ లింక్ మనం ఆయిల్ వేసుకున్న రాదు. బట్ ఏంటంటే ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ లూజ్ అయిపోద్ది. ఇక్కడ ఎక్కడైతే ఈ జాయింట్లు ఉంటాయో ఈ జాయింట్ల దగ్గర మనం ఆయిల్ వేయకూడదు. స్క్రూస్ ఎక్కడైతే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది స్క్రూ కదా, ఈ స్క్రూ దగ్గర ఇక్కడ వేసామనుకోండి, ఈ స్క్రూ ఊడిపోద్ది. మనం మోటార్ పెట్టి తొక్కినప్పుడు ఊడిపోద్ది. ఇప్పుడు వస్తున్న మరి కంపెనీస్ అనుకోండి, కొన్ని చెత్త కంపెనీస్ ఉన్నాయి. కొన్ని చెత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇగోండి ఈ చెవు పూస ఉంది కదా, మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఈ టేకప్ లెవర్ ఉంది కదా, ఈ టేకప్ లెవర్కి ఇక్కడ కన్నం ఉంటుంది. ఓ బా కాల్ మీద స్క్రూ డ్రైవర్ పడుతుంది. ఇదిగోండి అదిగోండి, చూసారా? అక్కడ వేయకూడదు. చిన్న డాట్లా పడింది, ఏం అవ్వలేదు. ఓకే, సారీ. ఓకేనా? అక్కడ వేయకూడదు. ఒకసారి అంటే ఇక్కడ పెద్ద స్పేస్ లేదు కాబట్టి ఇది బిగించేస్తాను, ఈ ప్లేట్ పెట్టేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసుకోండి అన్నాను కానీ నాకు కొంతమందికి ఈ ప్లేట్ కూడా కొంచెం ఇబ్బందిగా పెడతారండి. ఇప్పుడు ఒకటి ఎక్కించుకోండి, ఇలాగా చూడండి. నేను ఇగోండి ఒకటి ఇలా ఎక్కించుకోండి. చూడండి నాకే ఇబ్బందిగా అవుతుంది. అంటే ఒకటి ఎక్కించుకోండి. ఇలా ఒకటి ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఇలా క్రాస్గా తిప్పండి, ప్లేట్ ఇలా క్రాస్గా తిప్పండి. తిప్పిన తర్వాత అది కిందన గాడిలో సెట్ అవుద్ది. ఈ ప్లేట్ని ఇలా జరపండి.
ఇలా జరిపితే వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత చక్రంలో ఆయిల్ చాలామందికి ప్రాబ్లం ఉంది. ఆ చక్రంలో ఆయిల్ కూడా ఎలా వేయాలనేది నేను మీకు చెప్తాను. కిందన మెయిన్ సరిగా ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఒకటి మీకు చూపిస్తాను. సరే సరే అలాగే. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఆయిల్ కన్. ఇగో చూడండి, ఇది ఉంది కదా, ఇగోండి తిరుగుతుంది. చూసారా, కనబడుతుందా? ఇక్కడ తిరుగుతుంది కదా, ఇక్కడ చూడండి ఇది ఎంత లూజ్గా ఉందో. ఇదిగోండి చూడండి, నేను డ్రాప్ వేస్తాను చూడండి. ఏదైతే డ్రాప్ పడిందో అది మనకు లూజ్గా తిరుగుతుంది, చూసారా? అది లూజ్గా తిరగకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఆయిల్ వేయరు కాబట్టి మనకి సామాన్లు పోతున్నాయి. ఓకేనా? ఇగో ఇది చూడండి, ఇక్కడ కూడా వేయాలి. పడుకోబెట్టి అవసరం లేదు, నించోబెట్టి ఇక్కడ ఆయిల్ డ్రాప్స్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఇగో ఇగోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వేయద్దు, ఇక్కడ వేయకూడదు. సెటిల్ ఉంది కదా, సెటిల్ రాడ్ వేయకూడదు. సెటిల్ ఇది లూజ్ అయినా కూడా దారం తింపుతుంది. ఓకేనా? ఇగోండి ఈ పూసలు అంటారు వీటిని. ఇక్కడ చూడండి, మీరు బాగా అర్థం. నా చేతులు అసలు ఏమి ఖాళీ లేవు, అసిస్టెంట్గా ఎవరు లేరు మనకి, ఇంకా అంత ఇది కాదు. ఇగోండి ఈ పాయింట్. ఓకేనా? మీకు కనిపిస్తుందో లేదో, ఇగోండి ఈ లోపల ఒకటి ఉంది. ఇగోండి. ఓకేనా? ఇగో ఈ కార్నర్లో వేయాలి. ఇటువైపు ఇక్కడ వేయద్దు. మళ్ళీ చూడండి, ఇవ్వండి ఇవి ఉన్నాయా, ఇక్కడ వేయద్దు. ఇది ఉందా, ఇక్కడ వేసుకోండి. ఇక ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఏదైతే చెప్పానో, ఏ పాయింట్లు అయితే చెప్పానో అవే వేయాలి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఒకటి దాకుంది, ఇదిగో ఇది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇందులో వేసుకుని మళ్ళీ పర్లేదు, సెటిల్ వేసుకుంటున్నా, క్లీన్ చేసినా పర్లేదు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 29 minutes అయిపోయింది. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతున్నట్టుంది. ఈ క్యాప్ లేని వాళ్ళు సింపుల్గా ఈ హోల్లో వేసుకోవచ్చు. క్యాప్ లేని వాళ్ళు. మరి క్యాప్ ఉంటే దానికి కూడా ఇవ్వండి, ప్రొటెక్షన్ క్యాప్ ఉంది. క్యాప్ ఉంటే దూరదు, ఇలా పెడితే అందులో పడుతుందో లేదో తెలీదు, ఇలా దూరదు కొన్నిటికి. ఓకే, ఇలా ఆయిల్ కింద దూరదు, చాలా ఎరకడం ఉంది. కానీ ఇక్కడ వేసి కదా భయ్యా అంటారు మీరు. ఇక్కడ వేస్తే ఏంటంటే అందులోకి ఇప్పుడు వేసిన తర్వాత మీరు తొక్కుతారు, అంతే కదా. వేసిన తర్వాత సకానికి పావు వంతు కూడా వెళ్దాం అందులో, మొత్తం అంతా కిందకి దిగిపోద్ది. ఇలాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను చెప్పిన నిజమైతే కామెంట్ పెట్టండి. ఓకేనా? దీనికి ఎలా చేయాలంటే మనం ఇలాంటి పుల్లోడు తీసుకోండి, లేదంటే స్ట్రా తాగుతాం కదా, కొబ్బరి బొండాలు గట్ట ఏమన్నా స్ట్రా గట్ట తాగుతాం కదా, అలాంటి స్ట్రా ఒకటి తీసుకోండి. ఆ స్ట్రాలో వేస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇగో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, జూమ్ చేయండి, లేకపోతే నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా మీకు? నేను ఇప్పుడు దీని మీద వేస్తాను, పుల్ల మీద వేస్తాను. పుల్ల మీద వేస్తున్నాను, దిగుతుందో లేదో తెలియకుండా వెళ్ళిపోతుంది అందులోకి. చూడండి, అంటే ఇప్పుడు ఇవన్నీ చూడండి, వెళ్తున్నట్టు తెలుస్తుంది అది, కానీ తిన్నగా వెళ్ళిపోతుంది అందులో కాకండి. చూడండి, దీని మీద నుంచి ఎలా వెళ్తుందో అలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక చూడండి ప్రూఫ్. ఇవ్వండి. ఓకేనా? ఇందులో నుంచి మళ్ళీ ఆ చక్రంలోకి పడి వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ మనం అలాగా ఆయిల్ చేసుకుంటే మిషన్కి మరి ఇంకెక్కడ అవసరం లేదు. ఇలాంటి క్యాప్ ఉందనుకోండి మిషన్కి, ఇలాంటి క్యాప్ ఉన్న దగ్గర మనం ఆయిల్ వేసుకోవచ్చు. ఇలాంటి క్యాప్ ఉన్న దగ్గర, ఎందుకంటే ఇప్పుడు స్ట్రా ప్రాసెస్ ఏది చెప్పానో ఆ ప్రాసెస్ అక్కడ వర్క్ చేస్తుంది. కానీ ఇలాంటి కన్నాల్లోని ఈ కంపెనీ ఇచ్చారు, కానీ ఇవి వేస్ట్, వేయకూడదు. వేసినా కూడా ఆయిల్ వేస్ట్. ఓకేనా? ఇక్కడ వేస్తే అది డైరెక్ట్గా ఇక్కడ గుండు ఉంటుంది, గుండు అని ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం వల్ల కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఆ చక్రంలో పోసు ఉంటుంది. ఇప్పుడు లింక్ ఉంది కదా, ఆ లింకు ఇది టేకప్ లెవరు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కానీ ఇందులోని వేయకూడదు. ఇది వేస్తున్నాను అనేసి మీకు చెప్పడం కోసం ఇందులో వేయకూడదు అని చెప్తున్నాను. వేయకూడదు, వేసినా వేస్టే. ఈ ఆయిల్ దీన్ని బాడీగా ఆనుకొని ఇలా వచ్చేస్తుంది, అంతే, ఇంకేం ఉండిపోద్ది. అంతేనండి ఇందులో టాపిక్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో 10 మందికి అన్న ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే అన్నకు తమ్ముడికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం కష్టపడి ఈ వీడియో చేశారు, ఒక కామెంట్ కోసం మన కోసం కష్టపడి ఈ వీడియో చేశాడు అని చెప్పి మీరు 10 మందితో షేర్ చేయండి. అంతే చాలు. నా కష్టానికి మీరు ఇచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటాను. భగవంతుడి దయ వల్ల వీడియో వైరల్ అయితే మనకి మానిటైజేషన్ గురించి కావలేదు. మానిటైజేషన్ గురించి తెలియండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది.
మీకు ఇంకా ఎక్కువ హెల్ప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.